మరి కాసేపట్లో పోలీస్ కస్టడీకి వెళ్లబోతున్నారు మాజీ మంత్రి కాకాణి. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్నారు కాకాణి. 3 రోజుల పాటు కాకాణిని ప్రశ్నించబోతున్నారు పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాది సమక్షంలో విచారణ జరగబోతోంది. సో మరికొద్దిసేపట్లో జైలు నుంచి పోలీసుల దగ్గరికి వెళ్లబోతున్నారు కాకాణి. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన. నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్దీ క్వార్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగించారని మైనింగ్ అధికారి పేర్కొన్నారు. మైనింగ్ గురించి ప్రశ్నించిన గిరిజనులను కూడా కాకాణి బెదిరించారనేది అభియోగం. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసును కొట్టేయాలంటూ కోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ఎదురు దెబ్బే తగిలింది. దీంతో ఇటీవలే కాకాణిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు కస్టడీకి తీసుకుని ప్రశ్నించబోతున్నారు.